ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 51వ భాగంలోకి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒకరు అడిగారు, నేను ధ్యానం లేక విచారణ బాగా చేస్తూ ఉన్నప్పుడు గాలి అంటే శ్వాస ఆగిపోతుంది, మరి మీరేమో ఎల్లప్పుడూ ఆ ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. శ్వాస ఆగిపోయే పరిస్థితి వస్తే మరి వ్యవహారం ఎట్లా కుదురుతుంది అని అడిగితే మహర్షి గారు, అభ్యాసం మీద సాధకుడు సిద్ధుడవుతారు. ప్రస్తుతం తన వ్యక్తిత్వాన్ని ఉంచుకుని, అంటే నేను వేరు, చేసే పని వేరు, ప్రపంచం వేరు అన్నట్లుగా పనులు చేయగలుగుతున్నారు. అంటే తన వ్యక్తిత్వాన్ని మరవకుండానే పనులు చేస్తున్నారు. అదేవిధంగా నేను ఆ పని తక్కినంతా కూడా ఒకే స్వరూపము అనే భావంలో ఉన్నప్పుడు ఎందుకు పనులు చేయకూడదు అన్నారండి. అంటే వ్యక్తిత్వం అనే భావం నుండి కూడా పనులు జరుగుతున్నాయి, మరి అంతా నేను అనే భావం నుండి కూడా పనులు జరగచ్చు అని మహర్షి గారు అన్నారు. ఇది కొంచెం కష్టమైనటువంటి విషయమైనా ప్రయత్నం చేయాలి. తరువాత మహర్షి గారికి ఎవరో ఒక వార్త చెప్పారు. సాహసకురాలు అంటే సాహసయాత్రలు వేసి కొత్త కొత్త ప్రదేశాలు కనిపెట్టడం మొదలైనవి ఆవిడకి హాబీ. ఆవిడ్ని గురించి చెప్పారు. మహర్షి గారు ఏమన్నారంటే, ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వాటి నుండి ఆనందాన్ని పొందుతున్నారు. అసలు యథార్థం ఏమిటి? ఆనందం బయట లేదు, తనలోనే ఉన్నది అన్నారు. అదేవిధంగా ఏకాంతంలో ఉంటే బాగుంటుంది అని ఎక్కడో దూర దూర ప్రదేశాలకు వెళ్లి ఒంటరిగా ఉంటూ ఉంటారు అన్న దాని గురించి కూడా వచ్చింది. దానికి ఏమన్నారంటే, ఏకాంతానికి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, బాగా రద్దీగా ఉండేటటువంటి కూడలి స్థలాల్లో కూడా ఏకాంతాన్ని పొందవచ్చును. ఎందుకంటే అంతా ఆత్మలోనే ఉన్నది. తరువాత జ్ఞాని మనస్సుని చంద్రుడితో పోల్చి చెప్పారు. జ్ఞాని యొక్క ఆత్మయము సూర్యుడిలాగా ఆ తెలివి అనే శక్తిని వెదజల్లుతూ ఉంటే, మనస్సు చంద్రుడిలాగా దాన్ని ప్రతిబింబిస్తుంది. స్వతహాగా చంద్రుడికి ప్రకాశం లేదు, అట్లాగే మనస్సు కూడా స్వతహాగా తెలుసుకునే శక్తి కలది కాదు. తరువాత నాకు ఆరోగ్యం బాగా లేనందువలన ధ్యానం సరిగా చేయలేకపోతున్నాను, మనస్సుని నిగ్రహించలేకపోతున్నాను, ప్రశాంత స్థితి కలగటం లేదు, ఏం చెయ్యాలి అన్నారు.
నాకు ధ్యానం కుదరటం లేదు అనేదే ఒక అవరోధం అన్నారు మహర్షి గారు. అలాగైతే ధ్యానం మానేసి కూర్చోవచ్చునా అంటే మహర్షి గారు ఏమన్నారంటే, నీ స్వరూపమే శాంతము, ఆనందము. ఆలోచనలే నీ అనుభవానికి అడ్డంకులు. ధ్యానము లేక ఏకాగ్రత అనేది ఆ ఆలోచనలను పక్కన పెట్టడానికే. అందువలన ఆత్మ ఎప్పుడూ ఉన్నదే, దాన్ని కొత్తగా పొందవలసిందేమీ లేదు. అందువలన ఏ ఆలోచన వచ్చినా అది నేను కాదు అని తెలుసుకోవటమే. అన్ని ఆలోచనల లాగానే నాకు ధ్యానం కుదరటం లేదు అనేది కూడా ఒక ఆలోచనే, దాన్ని కూడా తీసేసేయి అన్నారు. తరువాత ఒక ప్రశ్నకు సమాధానంగా సమాధుల్ని గురించి చెప్పారు. ధ్యానం ఎడతెరిపి లేకుండా ఒకే ధారగా సాగుతూ ఉంటే దాన్ని సమాధి అనవచ్చు. అయితే లోపల ఉన్న వాసనలు ఒక్కొక్కసారి విజృంభించి ఆ ధ్యానాన్ని చెడగొడుతూ ఉంటాయి. మళ్లీ సమాధి, మళ్లీ ఇతర ఆలోచనలు, ఇట్లా సాగుతూ ఉంటుంది. ఇదొక రకం. ఇక వాసనలు పూర్తిగా నిర్మూలించబడితే ఆ మనస్సుతో సంగము కూడా పోతుంది. కాబట్టి అది సహజ సమాధి అవుతుంది. అంటే మనస్సు ఉన్నా సరే, పనిచేస్తూ ఉన్నా సరే, తన స్వరూపమే అనుభవంలో అగుపిస్తూ ఉంటుంది. అటువంటి సహజ సమాధి సిద్ధించే వరకు సాధన చేస్తూ ఉండాలి. మరొక ప్రశ్న, ధ్యాన సమయంలో ఆనందం కలుగుతోంది, కానీ కాసేపటికే పోతోంది. అది శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలి? మహర్షి గారు వాసనలను దగ్ధం చేయాలి అన్నారు. తర్వాత ఇంకొక ప్రశ్న, అహంకారం లేకుండా పనులు వాటంతటవి ఎట్లా జరుగుతాయి? కాసేపు అయ్యాక భోజనం చేయాలి అనుకుంటే ముందుగానే దానికి తగిన ప్రయత్నం చేసుకోవాలి కదా అన్నారు. మహర్షి గారి సమాధానం ఏంటంటే, అహంకారం ఉంటేనే ప్రయత్నం ఉంటుంది, కానీ అహంకారము ప్రయత్నము కూడా ఆత్మ కంటే వేరు. నేను అకర్తను అని జ్ఞాని భావిస్తూ ఉంటాడు, ఎందుకంటే అహంకారం కంటే వేరు కాబట్టి. తరువాత దేవుడు ప్రత్యక్షం కావాలి అనుకుంటారు. ప్రత్యక్షం అంటే ఏంటి? తనకు సూటిగా తెలియబట్టం. కానీ సాధారణంగా అందరూ చెప్పేదేంటి? కన్నులు ఎదురకుండా ఏదో ఆకారం కనపడాలని. అంటే అది కనుల ద్వారా, మనసు, బుద్ధి, అహంకారం ద్వారా కనపడుతుంది. అది ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షం అంటే ఏ ఇతర సాధనలు లేకుండా ఊరికే తెలియబడాలి. అది విచారణ వలన, నేనెవరు విచారణ వలన కలిగి శాశ్వతంగా నిలుస్తుంది. అదే ఒక ఆకారం కలిగిన దేవుడు ప్రత్యక్షమైతే తాత్కాలికం, పోతుంది. తరువాత ఆశ్రమాన్ని వదిలి వెళ్తున్నాను, నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడిగారు ఎవరో పాశ్చాత్యులు. మహర్షి గారు అన్నారు, నన్ను వదిలి నువ్వు ఎలా ఎక్కడైనా వెళ్ళగలవు? ఎందుకంటే నువ్వు నీ శరీరం కాదు, నేను ఈ శరీరం కాదు, కనుక ఉన్నదంతా ఒకటే, ఎక్కడికి వెళ్ళేది అన్నారు. ఓం నమో
భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 51వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 1938 మార్చి 10 సంభాషణ 471. అవతారాలను గురించి అడుగుతున్నారు ఒక ఆయన. ప్రశ్న: అవతారములు ఆత్మానుభవం కలిగిన జ్ఞానుల కంటే కూడా చాలా విశేషమైనవి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని పుట్టుక నుంచి మాయ అంటుకోకుండా ఉంటుంది. వారిలో దైవికమైన శక్తులు కనపడుతూ ఉంటాయి. అటువంటి వారే కొత్త ధర్మాన్ని, పద్ధతుల్ని చూపించగలుగుతారు. అంటే ఏంటంటే అవతార పురుషుల్లో ఇటువంటి కొన్ని విశేషాలు, సామాన్య మానవులకు ఉండనటువంటి శక్తులు మొదలైనవి ఉంటాయి కదా, అందుకని వారే గొప్ప కదా అన్నట్టుగా అడుగుతున్నారు. మహర్షి గారు జ్ఞాని త్వాత్మైవ మే మతం అని భగవద్గీత సూక్తి చెప్పారు. జ్ఞాని అంటే నేనే అని నా అభిప్రాయం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే ఇంకా తేడా ఎక్కడిది అవతార పురుషుడికి జ్ఞానికి అని. తర్వాత ఇంకొక సూక్తి, సర్వం ఖల్విదం బ్రహ్మ, ఇది ఉపనిషత్తుల నుంచి. అంతా పరబ్రహ్మమే కదా. ఈ విధంగా చెప్తే అవతారం అనేటువంటిది జ్ఞాని కంటే వేరు కాదు. ఇంకా చెబితే అవతారం అనేటువంటిది ఈ విశ్వము కంటే వేరుగా ఉంటుందా అంటే అంతా విశ్వమంతా ఒకే స్వరూపం అయితే ఇంకా అవతారం అనేది దానికంటే వేరుగా ఏమైనా ఉంటుందా అన్నారు. ప్రశ్న అడిగిన ఆయన చెప్తున్నారు, కన్ను అనేది అన్ని రకాల ఆకారాలకి ఆధారం. అట్లాగే చెవులు అన్ని రకాల శబ్దాలకి ఆధారం. ఏకమైనటువంటి చైతన్యం వీటన్నిటినీ నడుపుతూ ఉంటుంది. అంటే ఒకే చైతన్యం కన్నుని, చెవుల్ని, వాటి ద్వారా వచ్చేటువంటి రూపాన్ని, శబ్దాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది ఒకే చైతన్యం. ఆ విధంగా చూసినప్పుడు ఈ ఇంద్రియముల సహాయం లేకుండా ఏ విధమైన అద్భుతాలైనా జరగగలవా అని ప్రశ్న అడిగి ఆయనే తానే సమాధానం చెప్తున్నాడా అన్నట్లుగా ఉంది. ఏదొచ్చినా కళ్ళకు కనపడేది, చెవులకు వినపడేదే, దాని వెనకాల చైతన్యం ఉంటుంది. కొత్త కొత్త శక్తులు, అద్భుతాలు అవతార పురుషులు చేయడం అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని ఆయన అంటున్నాడు. ఆ విధంగా అద్భుతాలనేవి ఎట్లా ఉండగలవు? ఒకవేళ అవతార పురుషులు చూపించేటటువంటి అద్భుత శక్తులు మానవులకు అర్థం చేసుకోవడానికి శక్యం కాదు అనేటట్లయితే కళల్లో ఇంకా అంతకంటే గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయిగా. ఇది కళ, స్వప్నంలో. మరి అవి అద్భుతాలు కావా అన్నాడు. ఆయనే సమాధానం చెప్పినట్టే చెప్తున్నారు. అందువలన అవతారాలకి జ్ఞానులకి మధ్య ఏదో భేదం ఉన్నది అని చెప్పటం అసంబద్ధం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు అన్న వాక్యం కూడా, ఇది ఒక ఉపనిషత్తులో ఉందండి, ఆ వాక్యం కూడా ఖండింపబడుతుంది ఒకవేళ అవతారము జ్ఞాని వేరనేటట్లయితే అన్నారు. అంటే ఈయనే అసలు సమాధానం చెప్పినట్టుగా కనిపించింది. మహర్షి గారు అవునంతే అన్నారు. దీని నుంచి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆ అద్భుతాలు ఎంత గొప్పవైనా విశ్వంలోనివి, స్వప్నంలో లాంటివి, వాటికి విలువ ఇచ్చి వీరు మహానుభావులు, వీరు అవతార పురుషులు అట్లా అని అదొక భ్రమలో పడిపోకూడదు. ఆత్మజ్ఞాన సాధకులకు సంబంధించినంత వరకు
సత్పురుషులు, అవతార పురుషులు అంటే ఎవరు? జీవన్ముక్తి, విదేహముక్తులు పొందేటటువంటి వారు. భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఉంటాయి చూడండి. అటువంటి వారు, అద్భుతాలు చూపించేవారు కాదు. స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు మొదలైన లక్షణాలు చెప్పారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈ అద్భుతాలు చూపించేటటువంటి వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మహానుభావులు, మహాత్ములు. వాళ్ళ వల్ల లోకంలో ఇతరమైన ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ జ్ఞానానికి సంబంధించి అవి అంటే వారు చూపించేటువంటి శక్తులు ఏమాత్రం ఉపయోగపడవు. తరువాత 1938 మార్చి 15 సంభాషణ 472 తీర్థయాత్ర స్పెషల్ అంటే రైలు బస్సు. మరి అందులో ఒక పంజాబీ సంఘం అంటే చాలా మంది వచ్చారు. వారందరూ రమణాశ్రమానికి పొద్దున వచ్చి చాలాసేపు మౌనంగా కూర్చున్నారు. ఒక అర్ధగంట అయిన తర్వాత వారిలో ఒకడు అడిగారు, మీ పేరు పంజాబ్ దాకా పాకింది, మేము అక్కడి నుంచి మీ దర్శనం కావాలని ఇంత దూరం వచ్చాం, మాకు ఏదైనా ఉపదేశంగా కాస్త బోధించండి. మహర్షి గారు ఏమీ చెప్పలేదు. ఒక చిరునవ్వు నవ్వి వారి వైపు చూస్తూ ఉండిపోయినారు. కాసేపు అయిన తర్వాత ఆయన మళ్లీ అడిగాడు, యోగము, భక్తి, జ్ఞానము ఈ మార్గాల్లో ఏది ఉత్తమమైనది? మహర్షి గారు ఇంకా నవ్వుతూనే ఉన్నారు. అంతకు ముందులాగానే వారి వైపు చూస్తూ ఉండిపోయినారు. ఆ తర్వాత మహర్షి గారు కొద్ది నిమిషాల పాటు బయటికి వెళ్లి వచ్చారు. ఈలోగా ఈ సందర్శకులు ఒకరొకరొకరు మెల్లిగా బయటికి వెళ్లిపోయినారు. అయినా కొద్దిమంది ఇంకా మిగిలి ఉన్నారు హాల్లో. ఆ సమయంలో ఆశ్రమంలోనే చాలా కాలంగా ఉంటూ ఉన్నటువంటి ఒక భక్తుడు వారితో చెప్పాడు, మహర్షి గారు మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎట్లా? ఆయన మౌనం ద్వారా. ఆ మౌనం వాక్కుల కంటే కూడా ఎక్కువ సందేశాన్ని ఇవ్వగలదు. కాసేపు అయిన తర్వాత మహర్షి గారు తిరిగి వచ్చారు. ఆ సందర్శకుడు కొద్దిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన అడిగాడు, దేవుణ్ణి మీద నమ్మకం కలిగి ఉన్న వాళ్ళ సంగతి సరే, కానీ కొంతమంది దేవుడున్నాడా అని అడుగుతారు అన్నాడు. మహర్షి గారు అన్నారు, నువ్వున్నావా? ఆయన సమాధానం, నిజమే, అది ప్రశ్న. నా కళ్ళ ఎదురుకుండా ఒక సిపాయిల బృందం వెళుతున్నట్టు కనపడుతుంది, కాబట్టి నేనున్నాను. అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం ఎవరో ఒక సృష్టికర్త చేత నిర్మింపబడి ఉండాలి. ఆ సృష్టికర్తను నేను ఎట్లా చూడగలను? మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు, వీటన్నిటినీ చూచేటటువంటి నిన్ను నువ్వు చూసుకో, సమస్య తీరిపోతుంది. ఏ సమస్య? సృష్టికర్తను చూడాలి అనే ఆయన సమస్య. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అంటే దానికోసం మౌనంగా కూర్చుండాలా
లేక పవిత్ర గ్రంథాలు చదువుతూ ఉండాలా, లేక మానసిక ఏకాగ్రతను అభ్యసించాలా అని అడిగాడండి. అంటే నిన్ను నువ్వు చూసుకోమంటే మహర్షి గారు చెప్పేది విచారణ. నిన్ను నువ్వు అంటే నేనెవరు ప్రశ్నించుకొని విచారణ మహర్షి గారు చెప్పే పద్ధతి. ఆయనకి ఎట్లా అర్థమైంది? దానికోసం మౌనంగా కూర్చోమంటారా, లేదా పుస్తకాలు చదువుకోవాలా, లేదా ఏకాగ్రత చేయాలా? ఇంకా అడుగుతున్నాడు. భక్తి అనేటువంటిది ఏకాగ్రతను పెంచడానికి ఉపయోగిస్తుంది. జనులు భక్తుని యొక్క పాదాల మీద పడుతూ ఉంటారు. ఒకవేళ అట్లా వారు చెయ్యకపోతే అతడు కొంచెం నిరుత్సాహపడతాడు, భక్తి తగ్గిపోతుంది అని అతనికి తెలిసినటువంటి విశేషాలు చెప్పారని. భక్తి మార్గంలో కూడా ఈ సమస్య ఉంది అని. అంటే ఆయన చెప్పింది ఏంటి? లోకంలో సాధారణంగా చెప్పేటటువంటి భక్తి అతని వేషాన్ని, భాషని, అతను చేసేటువంటి ఏదో ధ్యానం లేక సంకీర్తనలు మొదలైన వాటిని చూసి అతని కాళ్లు మొక్కడం అవి చేస్తూ ఉంటారు. ఒకవేళ చేయకపోతే అతను నిరుత్సాహపడిపోతాడట, భక్తి పోతుంది అని లోకంలో ఆయన గమనించినటువంటి విషయాలు చెప్పాడు. మహర్షి గారు చెప్తున్నారు, భక్తి అంటే ఆనందం కోసంగా కోరిక, అది ఎన్నడూ పోదు. చూడండి, కోరిక అదే భక్తి అంటున్నారు. కానీ ఏం కోరిక? ఆనందం కోసం. ప్రతివాడు ఆనందం కోసమే పనిచేస్తూ ఉంటారు, అదే భక్తి అంటున్నారు. అంటే మహర్షి గారి అభిప్రాయం ఏంటి? ఆనందం అంటే ఆత్మ లేక దేవుడు అన్నా అదే, దానికోసం కోరిక, అదే భక్తి. తర్వాత ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నాకు అది త్వరగా ఎట్లా ప్రాప్తిస్తుంది? ఈ రోజు నేను 2 గంటల సేపు ఏకాగ్రత ధ్యానం చేశాను అనుకోండి, రేపు దాన్ని మరికొంచెం పెంచాలి అని ప్రయత్నం చేస్తే నిద్రలో పడిపోతాను. ఆ పని చేయటంలో అలసట అనిపిస్తుంది. అంటే లోకంలో అన్ని పనుల్లో అలసట కలిగినట్టే ఏకాగ్రత కూడా అలసటను కలగజేస్తుంది, నిద్రను కలగజేస్తుంది. మహర్షి గారు, నువ్వు నిద్రలో అలసిపోవు కదా, మరి అదే వ్యక్తి ఇప్పుడు ఇక్కడున్నాడు, ఇప్పుడు ఎందుకు కలిసిపోవాలి? ఎందుకంటే నీ మనస్సు అశాంతితో ఉన్నది, అది అటు ఇటు ఊరికే కదులుతూ ఉన్నది, అందుచేత అది అలసిపోతోంది. నువ్వు కాదు అన్నారండి మహర్షి గారి పద్ధతిలో. అంటే ఏంటి? మనస్సు అలసిపోతోంది, నువ్వు కాదు, ఇది గుర్తించు అని మహర్షి గారి సూచన. చూడాలి ఆయన ఎంతవరకు అర్థం చేసుకుంటాడో. అలసిపోయేది మనస్సు, నువ్వు కాదు. ఆయన చెప్తున్నాడు, నేను ఒక వ్యాపారస్తుని, నా పని చేసుకుంటూనే మనశ్శాంతిని ఎట్లా పొందగలను? మహర్షి గారు, ఇది కూడా ఒక ఆలోచనయే, ఈ ఆలోచనను కూడా విడిచేసేయి, నువ్వు నీ ఆత్మగా నిలిచిపో. ఆయన మళ్ళీ అంటున్నాడు, నీవు నీ కర్మలని ఫలాన్ని కోరకుండా చేస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు. అటువంటి మనస్సు అంటే కర్మయోగాన్ని చేయగలిగినటువంటి మనశ్శక్తి ఎట్లా వస్తుంది? మహర్షి గారు, నువ్వు ఏదో కొత్త రకమైన స్థితి కోసం పాకులాడనక్కరలేదు, ప్రస్తుతం ఉన్న నీ ఆలోచనలు వదిలించుకో చాలు. ఇదండి లోకంలో నలుగురు అనుకునేటటువంటి మార్గాలు, పద్ధతులు, వాటి లక్ష్యము, దానివల్ల వచ్చే సిద్ధి,
దానికిను మహర్షి గారు చెప్పేదానికి తేడా ఏంటి? తక్కిని వదిలించుకో, నీకేది కావాలో ఇప్పటికే ఇక్కడే ఉన్నది, దాన్ని ఏదో పోయి ఎక్కడికో పోయి పట్టుకోవటం కాదు. మళ్ళీ ఆయన ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు, నేను దానికి తగినంత భక్తిని ఎట్లా పొందగలను? మహర్షి గారు, ఆలోచనలను వదిలించుకోవడమే భక్తి, అవన్నీ నీకంటే వేరు కాబట్టి. మళ్ళీ ఆయన అడుగుతున్నారు, అంటే మహర్షి గారు చెప్పదలుచుకున్న విషయం ఆత్మ విచారణ, తక్కినవన్నీ వదిలించుకుని ఆత్మగా ఉండు, అది అర్థమైనట్లేదు. ప్రశ్న, ఇచ్ఛాశక్తి, మెస్మరిజం అంటే అవతల వాళ్ళని సమ్మోహపరచటం, అంటే లేని కూడా ఉన్నట్టు, ఉన్నవి కూడా లేనట్లు వాళ్ళకి అనిపించేటట్లు చేయటం. ఇంగ్లీష్ లో మెస్మరిజం అయితే హిప్నోటిజం అని అంటున్నారు. ఇప్పుడు మన తెలుగులో చెప్పాలని కూడా సమ్మోహనం అనొచ్చు. అవన్నీ ఏమిటి అని అడుగుతున్నాడు. ప్యారిస్ లో అంటే ఫ్రెంచ్ దేశంలో డాక్టర్ కోవే అనే ఆయన ఉండేవాడు. ఆయన చదువుకున్నవాడు కాదు, కానీ తన ఇచ్ఛాశక్తి చేత, ఒక సంకల్ప శక్తి చేత కుదర్చటానికి వీల్లేనటువంటి ఎన్నో రకాల రోగాలను నయం చేయగలిగేవాడు. ఆయన చెప్పేవాడు, నీలోనే శక్తి ఉన్నది, నిన్ను నువ్వు ఆ శక్తిని ఉద్దీపనం చేసి నీ చికిత్సను నీవే చేసుకో అని. అనేదో ఇటువంటి లౌకికమైన ప్రశ్నలు అడుగుతుంటే మహర్షి గారు తన పద్ధతిలో ఆ ప్రశ్న ఎలా తిప్పారో చూడండి. ఆ ఇచ్ఛాశక్తి వల్లనే అన్ని రకాల రోగాలకు మూలమైనటువంటి ఈ శరీరం వచ్చి పడింది. అంటే దీని అర్థం ఏంటండి, జీవుడు ఒక శరీరాన్ని సృష్టి చేసుకున్నాడు తన సంకల్ప శక్తి చేతనే, కోరికల్ని గట్టిగా చేసుకుని ఆ కోరికలు తగినటువంటి దేహాలని పొందుతున్నాడు అని. ఆయనేమో దేహానికి వచ్చిన రోగాన్ని గురించి చెప్పాడు, ఎట్ట నివారణ చేసుకోవాలి సంకల్ప శక్తి చేత అని. మహర్షి గారు ఏమంటున్నారు, ఆ సంకల్ప శక్తి వల్లనే ఈ దేహం తయారైంది. ఆయన మళ్లీ ప్రశ్న, అంటే ఆలోచనల వలననే ఈ వస్తువులన్నీ కనపడుతున్నాయా? మహర్షి గారు అంటున్నారు, ఈ సంకల్పము ముక్తి కొరకుగా ఉండాలి. అంటే ఇతర వస్తువుల్ని చూపించడం కోసం లేదా రోగాలను నివారణ చేసుకోవడం కోసం శక్తి కాకుండా ముక్తిని పొందటం కోసంగా ఆ శక్తిని ఉపయోగించుకో అంటున్నారు. ఆయన మళ్లీ ప్రశ్న, అనవసరమైన ఆలోచనలను వదిలించుకోవటానికి మనకు దైవ సహాయం కావాలి. మహర్షి గారు, ఇది కూడా ఒక ఆలోచనయే. ఏదైతే సృష్టింపబడిందో అది ఈ ప్రశ్నని వేయనియ్యి, అయితే అది నువ్వు కాదు, నువ్వు ఆలోచనల నుండి వేరైనటువంటి వాడవు. అంటే నువ్వు ఆత్మస్వరూపానివి, ఆలోచనల నుండి వేరు చేసుకోవడానికి దేవ సహాయం అడగక్కర్లేదు, నీకు అవి అంటట్లేదు అసలు అన్నట్టుగా వీరు చెప్తున్నారు. మరొక సందర్శకుడు రావల్పిండి నుంచి వచ్చిన ఆయన అడిగాడు, ఆత్మ ఆకారము లేనిది, దానిపైన నేను ఏ విధంగా ఏకాగ్రత చేయగలను? మహర్షి గారు, ఆకారం లేనిది, తెలియటానికి కష్టమయ్యేది అయిన ఆత్మని పక్కన పెట్టు. నీకు బాగా తెలిసినటువంటిది మనస్సు, దాన్ని పట్టుకో.
తక్కిందంతా అదే జరుగుతుంది అన్నారు. అంటే ఆత్మ మీద ఏకాగ్రత చేయక్కర్లేదు, మనస్సు మీద ఏకాగ్రత చేయి అంటున్నారు. ఇది కూడా నేనెవరు విచారణకి సరిపోయేటటువంటి మాట. మహర్షి గారు చాలాసార్లు చెప్తుంటారు, మనస్సు అంటే ఏమిటో చూడు అని. మనస్సును ఏకాగ్రం చేస్తే ఏం జరుగుతుంది? ఇట్లా వచ్చింది, ఇట్లా పోతుంది, ఇది కదా ఇట్లా మారుతూ ఉంటుంది. అది ఆ మార్పులన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మారకుండా ఉండేది నేను అని నేను యొక్క స్వరూపం బయటపడుతుంది. ఇది మహర్షి గారి పద్ధతి, చాలాసార్లు మనం తెలుసుకున్నదే. అదే ఇది చెప్తున్నారు, ఆత్మ మీద నువ్వు ఏకాగ్రత చేయనక్కర్లేదు, మనస్సు మీద చేసి మనస్సు అంటే ఏంటో తెలుసుకో అన్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, మనస్సు కూడా చాలా సూక్ష్మమైనటువంటిది, అది కూడా ఆత్మ లాంటిదే. మరి ఆ ఆత్మ యొక్క స్వరూపాన్ని నేను ఏ విధంగా తెలుసుకోగలుగుతాను? మీరన్నారు దానికి ఏ విధమైన ఆసరా అక్కర్లేదు అని. మరి ఇప్పుడు మేము ఏ విధంగా దాన్ని పట్టుకోవాలి? అది మనస్సుని. మహర్షి గారు చెప్తున్నారు, నీ మనస్సు ఇప్పుడు ఎక్కడ నిలబడి ఉన్నది? ఆయన సమాధానం మళ్ళీ అదే ప్రశ్న, ఎక్కడ నిలబడింది అని ఆయన అడిగాడు. మహర్షి గారు, ఆ మనస్సునే అడుగు అన్నారు. ప్రశ్నించి ఆయన, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మనస్సు మీద ఏకాగ్రత చేయాలా? మహర్షి గారు అన్నారు, పెద్ద సమాధానం చెప్పకుండా. ఆయన ప్రశ్న, కానీ ఆ మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? అది కూడా ఆకారం లేనిదే. అందువలన ఈ సమస్య చాలా అయోమయం కలిగిస్తోంది. మహర్షి గారు, ఎందుకు నువ్వు అయోమయంలో పడుతున్నావు? ఆయన చెప్తున్నాడు, శాస్త్రాలన్నీ ఏకాగ్రత చెయ్యమంటున్నాయి, కానీ నేను చేయలేకపోతున్నాను. మహర్షి గారు, మనము మన స్వరూపాన్ని ఏ శాస్త్రం ద్వారా తెలుసుకుంటున్నాము? ఆయన సమాధానం, అది అనుభవ సిద్ధమైనటువంటిది, అంటే శాస్త్రాలు అక్కర్లేదు అని. కానీ నేను ఏకాగ్రత చేయాలనుకుంటున్నాను. మహర్షి గారు, నువ్వు ఆలోచనల నుండి వేరుగా ఉండు, దేనిని పట్టుకోనక్కరలేదు, అవి నిన్ను పట్టుకోవు, నువ్వు నువ్వుగా ఉండు. ఆయన ప్రశ్న, దేన్ని సహాయంగా తీసుకుని ఏకాగ్రత చెయ్యాలో నాకింకా అర్థం కాలేదు. నేను నా మనస్సు పైననే ధ్యానం చేయొచ్చునా? మహర్షి గారు, ఎవరి మనస్సు? ప్రశ్నించిన ఆయన, నా సొంత మనస్సే. మహర్షి గారు, నువ్వెవరు? ఇప్పుడు ప్రశ్న సరిగా పరిష్కారం అవుతుంది అన్నారు. ఇది మహర్షి గారి పద్ధతి అండి. నా మనస్సు అన్నాడు కదా, నా నేను అంటే ఏమిటో చూసుకో, అన్ని సమస్యలు పోతాయన్నారు. అప్పుడు భోజన విరామం వచ్చింది, అందరూ లేచారు. అదే సందర్శకుడు మళ్ళీ మధ్యాహ్నం 2:30 తిరిగి వచ్చాడు. మళ్ళీ అదే ప్రశ్నను మొదలుపెట్టాడు. అని ఏమన్నారు? మహర్షి గారు సాధకులకందరికీ ఆలోచనలను వదిలేయండి అని చెప్తారు. ఆ విధంగా ఆలోచనలని వెళ్ళగొట్టాలి అంటే నేను మనస్సును దేనిపైన ఏకాగ్రత చేయాలి? అంటే ఏంటండి, ఇది మనం సామాన్యంగా చేసేదే. ఒక మనసు ఊరికి ఒక దాని మీద వెళ్తూ ఉంటే
దాన్ని తొలగించుకోవడం కోసం మనస్సును మరలించండి అంటారు. అంటే ఇంకొక టాపిక్ మీద మనం ఆలోచించడం మొదలు పెడితే అది పోతుంది. అది ఇది కుదరని వాళ్ళు ఇంకా ఏదో మత్తు పదార్థాలు అటువంటి వాటికో లేదా సినిమాలు, టీవీలు, ఇటువంటి టెలిఫోన్లు ఇటువంటివి పెట్టుకుని ఏం చేస్తున్నారు, మనస్సును మరలించడానికి ఇటువంటి ఉపాయాలు చేస్తున్నారు. ఈయన ఆ ప్రశ్న అడుగుతున్నాడు. మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ వెళ్లగొట్టడం కోసంగా మనస్సును నేను దేని మీద ఏకాగ్రం చేయాలి? అప్పుడు నేను దేని ఆసరాతో నిలబడతాను, దేని మీద ఏకాగ్రత చేయగలుగుతాను? మహర్షి గారు మళ్లీ తన పద్ధతిలోనే అడుగుతున్నారు. ఎవరికి ఆ ఏకాగ్రత? ఆయన మనస్సుకి. మహర్షి గారు అప్పుడు మనస్సును ఏకాగ్రం చేయి అన్నారు. ఆయన దేని మీద అన్నాడు. మహర్షి గారు ఆ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పాలి. మనస్సు అంటే ఏంటి? నువ్వు ఎందుకు ఏకాగ్రత చేయాలి? ఆయన నాకు మనస్సు అంటే ఏమిటో తెలియదు, అందుకే నేను మహర్షి గారిని అడుగుతున్నాను. మహర్షి గారు అంటున్నారు, మనస్సును తెలుసుకోవాలని మహర్షి గారు అనుకోవటం లేదు. ప్రశ్నించేవారు మనస్సు అంటే ఏమిటి అని మనస్సునే ప్రశ్నించుకోవాలి. ఆయన మళ్ళీ మహర్షి గారు మనస్సుని ఆలోచనల నుండి దూరం పెట్టాలి అని సలహా ఇస్తూ ఉంటారు కదా. మహర్షి గారు అది కూడా ఒక ఆలోచనే. ఆయన ఆలోచనలన్నీ నిర్మూలమైపోతే తర్వాత ఏం మిగులుతుంది? మహర్షి గారు మనస్సు అనేది ఆలోచనల కంటే వేరుగా ఉందా? ఆయన లేదు, మనస్సు అనేది ఆలోచనలతో తయారవుతున్నది. అంటే ఇప్పుడు ఆయన మహర్షి గారు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో అక్కడికి వచ్చాడు. ఏంటి? మనస్సు అంటే ఆలోచనల సమూహమేను అని. సరే, ఇంకా అడుగుతున్నాడు ఆయన. నా ప్రశ్న ఏంటంటే, ఆలోచనలన్నీ ఏదో రకంగా వదిలించుకుంటే అప్పుడు మనస్సు మీద నేను ఎలా ఏకాగ్రత చేస్తాను? మహర్షి గారు ఇది కూడా ఒక ఆలోచనే కదా అన్నారు. ఆయన సమాధానం, అవును, కానీ ఏకాగ్రత చెయ్యమని కదా మనకు ఉపదేశం. అంటే ఇది ఒక రకమైన శాస్త్ర వాసన. ఎక్కడో విన్నటమో చదవటమో చేసి వచ్చారు. నువ్వు ఏకాగ్రత చేయాలి, మనస్సుకి ఏకాగ్రత చేయాలని చాలా ఇతర సాధనల్లో చెప్తూ ఉంటారు. అది పట్టుకుని మనిషి గారిని అడుగుతున్నారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? మనస్సు అనేది లేదు కదా, మనస్సు అంటే ఆలోచనలే కదా, అన్ని ఆలోచనలు పోతే ఇంకెట్లా నేను ఏకాగ్రత చేస్తాను? అది ఆయన సమస్య. మహర్షి గారు చెబుతున్నారు, నువ్వు ఎందుకు ఏకాగ్రత చేయాలి? నీ మనస్సులోని ఆలోచనలు వాటి ఇష్టం వచ్చినట్టు పోనీరాదా? ఆయన మళ్ళీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆలోచనలు స్వేచ్ఛగా పోతే మన ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతుంటాయి. అంటే అసత్ పదార్థాలు, మారిపోయే పదార్థాలు వాటిల్లో ఇరుక్కునేటట్లు చేస్తుంది. అంటే ఇంకా శాస్త్రంలో చెప్పిన మాటనే పట్టుకుంటున్నాడు అన్నమాట. ఏకాగ్రత చేయాలి, ఏకాగ్రత చేయాలని. ఆ పద్ధతులు వేరు. మహర్షి గారి పద్ధతి ఏంటి? దేని మీద ఏకాగ్రత చేయొద్దు, ఏకాగ్రత చెయ్యాలి అనే ఆలోచన కూడా వద్దు. అప్పుడేముంటాయి? నీ స్వరూపమే ఉంటుంది అన్నమాట ఇంకా చెప్పలేదు. అది చెప్పడం కోసంగా మహర్షి గారు ఈ విధంగా తయారు చేస్తున్నారు. సరే, మహర్షి గారి సమాధానం, అయితే నువ్వు అసత్యమైన అశాశ్వతమైన వాటి నుంచి
దూరంగా ఉండాలి అనుకుంటున్నావు కదా, నీ ఆలోచనలు కూడా అసత్యమే, మారిపోయేవే. నువ్వు సత్పదార్థాన్ని పట్టుకోవాలి అనుకుంటున్నావు. నేను చెప్పేది కూడా సరిగ్గా అదే. ఈ ఆలోచనలన్నీ అసత్, వాటిని వదిలించుకో. ఆయన చెప్తున్నారు, ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయన ఇంకొక సందేహం ఉన్నది. ఈ భగవద్గీతలోని ఒక వాక్యాన్ని ఉదహరిస్తున్నాడండి. ఒక్క క్షణం కూడా ఎవరు పని చేయకుండా ఉండలేడు. నకశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ హ్యకర్మ కృత్ అని వస్తుంది భగవద్గీత 3వ అధ్యాయంలో. అటువంటప్పుడు నేను ఆలోచనలను వదిలేసి ఏ విధంగా ఉండగలను అంటే, భగవద్గీత చెప్తుంది కదా, ఒక్క క్షణం కూడా ఏం లేకుండా ఉండలేవని అని శాస్త్ర ప్రమాణం తీసుకొస్తున్నాడు ఆయన. సరే, మహర్షి గారు చెప్తున్నారు, అదే గీత ఇది కూడా చెప్తోంది. ఏమంటే, అన్ని కర్మలు జరుగుతూ ఉన్నప్పటికీ నేను కర్తను కాను. అది ప్రపంచంలో ఎన్నో పనులు జరుగుతూ ఉన్నా వాటికి అంటుకోకుండా అకర్తగా ఉండేటటువంటి సూర్యుని వంటిది. ఆత్మ ఎప్పుడూ అకర్తగానే ఉంటుంది. అయితే ఆలోచనలు లేస్తూ పడిపోతూ ఉంటాయి. ఆత్మ పరిపూర్ణము, మార్పు లేనటువంటిది. మనస్సు పరిమితము అంటే హద్దులకు లోబడినది, మారిపోయేది. నువ్వు కేవలం నీ పరిమితుల్ని వదిలించుకోవాలి. నీ పరిపూర్ణత్వం అప్పుడు బయటపడుతుంది. అంటే ఏంటి, నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా నేను ఈ ఫలానా వ్యక్తిని అన్నట్టుగా ఆలోచిస్తున్నావు. ఆ ఆలోచనను కూడా వదిలించుకుని పరిపూర్ణం, ఏ కొరత ఏ పరిమితి లేనటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నీ కోరిక సిద్ధిస్తుంది. అంటే శాశ్వతత్వం కావాలి అనేది. ఆయన అడుగుతున్నాడు, దానికి అనుగ్రహం కావాలి. మహర్షి గారి పద్ధతిలో సమాధానం, అది ఎల్లప్పుడూ ఉన్నదే. మనం చేయవలసిందంతా దానికి శరణాగతి, అర్పణ చేసుకోవాలి. ఆయన, నేను శరణు వేడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, నేనేదైనా పొరపాటు చేస్తూ ఉన్నా దానివైపే బలవంతంగా మరలింపబడాలి. మహర్షి గారు, ఇదేనా అర్పణ అంటే? అర్పణ అంటే ఏ విధమైనటువంటి షరతులు ఉండకూడదు. అంటే నేనేం పొరపాటు చేసినా మీరు నమ్మని లాక్కోవాలి అనేటువంటి కోరిక కూడా ఉండకూడదు. అర్పణ చేసుకో, తర్వాత ఏం జరుగుతుంది నువ్వు ఆలోచించకూడదు. నిన్ను తప్పులే చేయిస్తాడో, మంచి పనులు చేయిస్తాడో, లేదా సాధన చేయిస్తాడో నీకు అనవసరం. నువ్వు వల్ల ఎంతసేపు ఆ శక్తికి శరణు 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 అంతే. ఆయన, సరే నేను శరణు వేడుతున్నాను అని ఇంకొక రకమైన ప్రశ్న వేస్తున్నారు. మీరు చెప్తూ ఉంటారు, ముత్యాల కోసం సముద్రంలోకి మునిగేవానికి మళ్ళీ ఆత్మ సముద్రంలోకి నేను మునగాలి అని మహర్షి గారు అంటున్నారు. ఎందుకంటే నీవు ఇప్పుడు ఆ చైతన్య సముద్రం కంటే బయట ఉన్నట్లుగా ఊహించుకుంటున్నావు కాబట్టి.
ఆయన మళ్లీ ప్రశ్న, నేను ప్రాణాయామాన్ని అభ్యాసం చేస్తాను, అది నాకు శరీరంలో బాగా వేడిని కలిగిస్తోంది, నేనేం చేయాలి? మహర్షి గారు చెబుతున్నారు, మనస్సు ప్రశాంతతను పొందితే ఆ వేడి తగ్గుతుంది. ఆయన ప్రశ్న, అది నిజమే, కానీ చాలా కష్టమైన విషయం. మహర్షి గారు, ఇది కూడా ఒక ఆలోచనే, ఇది కూడా అవరోధమే అన్నారు. అంతటితో ఆ సంభాషణ ముగిసింది. తరువాత సంభాషణ 473. ఇది ఏదో పురాణాలు, శాస్త్రాలు, నమ్మకాలు, వాటికి సంబంధించినటువంటి చర్చ వచ్చింది. అందులో ఎవరో అన్నారు, అరుణాచలం చుట్టూ 30 మైళ్ల పరిధిలో నివసించేవారు, చనిపోయేవారు మోక్షాన్ని పొందుతారంటారు. మరి మోక్షం కోసం జ్ఞానం కావాలి అని కూడా అంటారు. అదే పురాణం వేదాంత విజ్ఞానం పొందటం చాలా కష్టం అని కూడా అంటుంది. అందువల్ల మోక్షం అనేది చాలా దుర్లభమైనది అనే అర్థం కూడా వస్తుంది. కానీ ఈ కొండ చుట్టూ ఉండటం లేక చనిపోవటం ప్రసాదిస్తుంది అంటున్నారు. అది ఎట్లాగూ? ఇది చూడండి, నమ్మకానికి విచారణ మార్గం, హేతువాదం, తర్కం, వీటికి మధ్యలో ఉండేటటువంటి ఒక సమస్య, తికమక. అదేమో ఇక్కడ నివసిస్తే చాలు, లేక ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు మోక్షం అంటుందిట. ఇది పురాణం, ఆ నమ్మకం. మరి జ్ఞానం, హేతువాదం, తర్కం ప్రకారం చేసే దాంట్లో ఏదుంటుంది? జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం కలుగుతుంది. అది తేలిక కాదు. ఈ రెండింటినీ ఎట్లా సమన్వయం చేయాలి అంటారు. అంటే నమ్మకాలని, తర్కాన్ని. సరే, మహర్షి గారు సమన్వయం చేస్తున్నారు. శివుడు ఏమన్నాడు? నా ఆజ్ఞ చేత అన్నాడు. ఇక్కడ నివసించే వారికి ఏ ఉపదేశములు, దీక్షలు అక్కర్లేదు, వాళ్ళకి ఒకేసారి మోక్షం కలుగుతుంది అని శివుని ఆజ్ఞ అని పురాణాన్నే మహర్షి గారు కూడా చెప్పారు. ప్రశ్నించి ఆయన, ఆ పురాణం ఇంకా ఏం చెబుతుందంటే, ఇక్కడ పుట్టిన వారందరూ శివుని పరివారంలోని వారే, అంటే భూత ప్రేతాల వంటి వారు. మనం వింటుంటాం కండి, భూత ప్రేత పిశాచాలవన్నీ కూడా శివుని పరివారగణంలోని వారు. అది కూడా పురాణ వచనం అనుకోండి, అది చెప్తున్నాడు ఈయన. మహర్షి గారు అంటున్నారు, ఇటువంటి మాటలు తిరువరూరు, చిదంబరం మొదలైన ఇతర క్షేత్రాల గురించి కూడా చెప్తూ ఉంటారు అని మహర్షి గారు అటు ఇటు కాకుండా ఇటువంటి నమ్మకాలు కూడా ఉన్నాయి అని నమ్మకాల గురించే చెప్పారు. మళ్లీ ఆయన ప్రశ్న, ఊరికే ఉండటము లేక చనిపోవటము అనేటటువంటిది మోక్షాన్ని ఎట్లా కలిగిస్తుంది? ఇది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది అన్నారు. మహర్షి గారు ఒక శ్లోకాన్ని ఉదహరిస్తున్నారు. దర్శనాద్ అభ్రసదసి జ్ఞానాత్ కమలాలయే కాశ్యంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. అంటే చిదంబరాన్ని చూసినా, తిరువరూరులో పుట్టినా, కాశీలో చనిపోయినా, అరుణాచలాన్ని కేవలం స్మరించిన మోక్షం వస్తుంది అని ఆ శ్లోకం యొక్క అర్థం. ఇందులో జననాత్ కమలాలయే అంటే ఇక్కడ కమలాలయము అంటే ఏంటి? అది హృదయ పద్మము అని చెప్పాలి.
వేదాంతపరమైన అర్థం చెప్తున్నారండి. కమలాలయము అంటే పద్మం అంటే హృదయ పద్మం అని అర్థము, అక్కడ పుట్టాలి అని. అట్లాగే అభ్రసదశి అంటే అది చైతన్యం యొక్క స్థానము. అట్లాగే కాశీ అంటే సాక్షాత్కారము యొక్క వెలుగు. కాశీ అంటే ప్రకాశం అండి. ఇక్కడ మహర్షి గారు దాన్ని ఆత్మానుభవం యొక్క ప్రకాశమే కాశీ. అట్లాగే అరుణాచలాన్ని స్మరించడం అంటే ఆత్మస్వరూపాన్ని స్మరించడం. ఈ విధంగా అన్నిటినీ ఒకే అర్థంలో మనం గ్రహించాలి. ఇది వేదాంతపరమైన అర్థం. పుట్టటం అన్నా, దర్శనం అన్నా, మరణం అన్నా, స్మరణం అన్నా అన్నీ కూడా ఆత్మస్వరూపంలో నిలకడగా ఉండటము అనే అర్థాన్ని చెప్పొచ్చు అని వాటికి ఈ విధమైన వ్యాఖ్య చేశారు. ప్రశ్నించాయన. అంటే భక్తి అవసరము అంటున్నారు కదా అన్నాడు. మహర్షి గారు అంతా దృష్టిని అనుసరించి ఉంటుంది. తిరువరూరులో పుట్టినవారు, చిదంబరాన్ని చూచిన వారు, కాశీలో చనిపోయిన వారు, అరుణాచలాన్ని ధ్యానించిన వారు ముక్తులు అని కొందరు అనుకుంటారు అని ఆ దృష్టి అంటే భక్తిని కాదు, అది తప్పు అని చెప్పకుండా వాళ్ళ దృష్టిగా అలా ఉంది అంటున్నారు. మళ్ళీ ఈయన అడుగుతున్నాడు, నేను అరుణాచలాన్ని గురించి అనుకుంటున్నాను, కానీ నాకు ఇంకా ముక్తి కలగలేదే. మహర్షి గారు చెప్తున్నారు, దృష్టి పథంలో మార్పే కావాలి. అర్జునుడికి అటువంటి దృష్టిలో మార్పు వచ్చింది. అతనికి ఒక దర్శనం కలిగింది. ఇది విశ్వరూప సందర్శనం. శ్రీకృష్ణుడు అన్నారు, దేవతలు ఋషులు కూడా నా విశ్వరూపాన్ని చూడటానికి ఎంతో ఆత్రంతో ఉంటారు, కానీ వాళ్ల కోరికను నేను తీర్చలేదు. అయినా నువ్వు నా స్వరూపాన్ని చూడగలిగినటువంటి దివ్య చక్షువుని నీకిస్తున్నాను అన్నాడు. అయితే ఆ విధంగా చెప్పి తాను అసలు ఎవరో చూపించాడా? లేదు. అర్జునుడితో ఏం చెప్పాడు? నువ్వు ఏమి చూడ కోరుతున్నావో దానిని చూడు. ఒకవేళ అదే గనక ఆయన నిజస్వరూపం అయితే, ఎవరిది విశ్వరూపం, పరమాత్మ యొక్క నిజస్వరూపం అయితే అది మార్పు లేకుండా ఉండాలి. అదే ముక్తికి ఉపాయం అని కూడా చెప్పబడి ఉండాలి. కానీ అర్జునుణ్ణి తాను చూడకోరినదే చూడమని చెప్పారు. మరి ఇక విశ్వరూపం ఎక్కడున్నది? అది అర్జునుడిలోనే ఉండి ఉండాలి. ఇంకా అర్జునుడు దేవతల్ని మహర్షుల్ని ఆ రూపం లోపల చూచాడు. వారందరూ ఆ భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు. మరి దేవతలకు మహర్షులకు కూడా ఇటువంటి స్వరూపం చూడ శక్యం కాదు అని కృష్ణుడు చెప్పాడు కదా. మరి విశ్వరూపం లోపల అటువంటి వారిని అర్జునుడు చూశాడంటున్నారు. వారెవరు అంటే, ఎవరికీ నా రూపం కనపడదు నీకు తప్ప అని చెప్పి మళ్లీ దేవతలు ఋషులు నన్ను కీర్తిస్తున్నారు, నా రూపాన్ని చూస్తున్నారని ఒక చోటు వచ్చిందే, అదేమిటి, ఎట్లా కుదురుతుంది, వాళ్ళకి ఎట్లా కనపడింది అని మహర్షి గారే ప్రశ్న రూపంలో చెప్పారు. ప్రశ్నించిన ఆయన ఏం చెప్తున్నాడు అంటే, వారు కూడా అతని ఊహలోని వారే అయ్యుండాలి. విశ్వరూపం మొత్తం అర్జునుడి ఊహ. అట్లాగే అందులో కనపడ్డటువంటి మహర్షులు దేవతలు కూడా అర్జునుడి యొక్క ఊహే కావచ్చు అని ఈయన అంటున్నాడు. ప్రశ్నించిన ఆయనే సమాధానం చెప్పాడు. తర్వాత మహర్షి గారు అంటున్నారు, అవును,
అదంతా అర్జునుడి దృష్టిలోనే జరిగింది. మళ్ళీ ఆయన అంటే దైవానుగ్రహమే భక్తుని దృష్టిలో మార్పు వచ్చేటట్లు చేయాలన్నమాట. మహర్షి గారు చెప్తున్నారు, అవును, భక్తులకు అది జరుగుతుంది. మళ్ళీ ఆయన ప్రశ్న తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. ఒకడు తన స్వప్నంలో ఒక పులిని చూచి భయపడి మేల్కొంటాడు. ఆ స్వప్నంలోని పులి స్వప్నంలోని అహంకారానికి కనపడుతుంది. ఆ అహంకారమే భయపడింది. అతడు మేల్కొన్నప్పుడు ఆ అహంకారం ఎట్లా మాయమవుతుంది అంటే స్వప్నం అహంకారం ఎట్లా లేకుండా పోయింది, జాగ్రత్త అవస్థలోని అహంకారం ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ స్వప్నంలో ఒక అహంకారం ఉంది, నేను పులిని చూచాను, నేను భయపడ్డాను అనుకుంటూ మెలకు వచ్చింది. మరి ఆ అహంకారం పోయింది. పోతూ పోతూ ఏం చేసింది, ఈ అహంకారాన్ని మేల్కొల్పింది. ఎట్లాగో ఆ అహంకారం ఈ అహంకారాన్ని ఎట్లా మేల్కొల్పింది, ఇది ప్రశ్న. మహర్షి గారు ఇది దేన్ని సూచిస్తుందంటే అహంకారం ఒక్కటే. స్వప్నము, జాగ్రత్త, నిద్ర ఈ మూడు కూడా ఒకే అహంకారంలో కలిగేటటువంటి వచ్చిపోయే మార్పులు. అంటే ఏంటంటే ఒక్కోసారి మూడు అహంకారాలు, అహంకారం వేరు ఈ అహంకారం వేరు అన్నట్లు కూడా చెప్తుంటారు సందర్భాన్ని బట్టి. ఇక్కడ చెప్పింది ఏంటి, ఒకటే అహంకారం కానీ మారుతోంది, మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పులకి ప్రత్యేకంగా పేరు పెడితే పెట్టొచ్చు, లేకపోతే ఇప్పుడు మహర్షి గారు ఈ సందర్భంలో చెప్పింది ఒకటే అహంకారం రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఆయన మళ్లీ ప్రశ్న, మనస్సుని గుర్తించడం చాలా కష్టంగా ఉంది. ఇదే కష్టం అందరూ వెళ్లబుచ్చుకుంటున్నారు. మహర్షి గారు, నువ్వు మనస్సుని మనస్సు ద్వారా కనుక్కోలేవు, దాన్ని దాటి వెళ్లి అది లేదు అని కనుక్కో. ఆయన ప్రశ్న అంటే మనము ఒకేసారి అహంకారం అంటే ఏమిటి అని పరిశోధించాలి, అంతేనా? మహర్షి గారు అదే అన్నారు. ఇంకా చెప్తున్నారు, మనస్సు, అహంకారము, బుద్ధి అనేవన్నీ కూడా ఒకే అంతఃకరణ యొక్క పేర్లు. ఈ మనస్సు అనేది ఆలోచనల యొక్క సమూహం. అహంకారం లేకుండా ఈ ఆలోచనలు ఉండలేవు. ఆలోచనలన్నీ అహంకారం చేతనే వ్యాపింపబడి ఉన్నాయి. అహంకారం చేత వ్యాపింపబడి ఉండటం అంటే ఏంటండి, మనం పానీయాలు తాగుతూ ఉంటాం అనుకోండి, కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఇట్లాంటివి, అన్నిటిలోనూ నీరు వ్యాపించి ఉన్నది అని చెప్పొచ్చు. అట్లా ఇక్కడ ఎన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉన్నా, ఆలోచనలు ఎన్ని రకాలుగా మారుతూ ఉన్నా, అన్నిట్లోనూ అహంకారం నేననేటువంటిది ఒకటి వ్యాపించి ఉంటుంది అని మహర్షి గారు చెప్పి ఇంకా చెప్తున్నారు. ఆ నేను ఎక్కడ నుండి లేచి వస్తుందో కనిపెట్టు, అప్పుడు ఆలోచనలన్నీ మాయమైపోతాయి. ప్రశ్న, ఏది మిగులుతుందో అది నేను కావటానికి వీల్లేదు, అది శుద్ధ చైతన్యమే అని ప్రశ్నించి ఆయనే సమాధానంలాగా చెప్తున్నాడు. మహర్షి గారు, అంతే, నువ్వు
ఆనందాన్ని కోరుతూ మొదలు పెడతావు. కాస్త పరిశీలించిన తరువాత దుఃఖం అనేటువంటిది ఆలోచనల వలన పుట్టుకొస్తోంది అని తెలుసుకుంటావు. అవన్నీ కలిపి మనస్సు అనబడుతుంది. ఆ మనస్సును నిగ్రహించే ప్రయత్నంలో నువ్వు నేనంటే ఏమిటి అని చూడాలనుకుంటావు. అప్పుడు సత్ చిత్ ఆనందంలో నిలవగలుగుతావు అని మహర్షి గారు తన పద్ధతినంతా ఒకసారి చెప్పేశారు. దుఃఖం ఆలోచనల వల్ల వస్తోంది. ఆలోచనలు పోవాలి అంటే అవన్నీ మనసులో నుంచి వస్తోంది. అందువలన నేనెవరు అని విచారిస్తే ఆలోచనలు ఆగిపోయి నీ స్వరూపం నిలబడతావు. అది ఇప్పుడు మరొక భక్తుడు ప్రశ్నిస్తున్నారు, మరైతే అసలు మనస్సు అంటే ఏమిటి? మహర్షి గారు చెబుతున్నారు, మనస్సు అంటే చైతన్యమే తనకు తాను పరిమితులను విధించుకున్నది. అదండి, పరిమితుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని మనస్సు లేక జీవుడు అనొచ్చు. యోగవాసిష్టంలో కూడా చూచాం, చలించేటటువంటి చైతన్యమే మనస్సు, చలించకుండా ఉంటే మనస్సే పరబ్రహ్మము అన్నాడు అక్కడ. అట్లాగే మహర్షి గారు పరిమితులతో ఉంటే చైతన్యమే మనస్సు, పరిమితులు లేకుండా పోతే మనస్సే శుద్ధ చైతన్యం. అదండి, మనస్సు అంటే పరిమితుల్ని తన మీద తాను ఆపాదించుకున్న శుద్ధ చైతన్యం. మొట్టమొదట నీవు పరిమితులు లేని పరిపూర్ణమైనటువంటి స్వరూపమే. తరువాత నువ్వు పరిమితుల్ని విధించుకుని మనస్సుగా అయినావు. అంటే ప్రస్తుతం నువ్వే మనస్సులాగా అనుకుంటున్నావు. పరిమితులను తీసేసుకుంటే అంటే చలనాలు ఆగిపోయి అట ఊరక చూస్తూ ఉంటే నువ్వే పరిపూర్ణమైపోతావు. మళ్ళీ ప్రశ్న, అది ఆవరణ అవుతుంది. శాస్త్రపదం ఆవరణ అంటే కమ్ముకోవటం, మూసిపోవటం. పరమాత్మని ఏదో ఒకటి వచ్చి కప్పేసింది అనడానికి ఆవరణ అన్నమాట వాడతారు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, అంటే అది ఆవరణ అవుతుంది. ఏది? మహర్షి గారు చెప్పిన తనకు తాను పరిమితులు విధించుకోవటం ఆవరణ అవుతుంది. అది ఎట్లా జరుగుతుంది? మహర్షి గారు, ఎవరికి ఆవరణ? అదే అజ్ఞానం, అహంకారం, మనస్సు, అన్నీ అదే. అంటే ఆవరణ అన్నా ఇప్పుడు దాకా మాట్లాడుకున్న మనస్సు అన్నా ఒకటేను అన్నట్టు మహర్షి గారు చెప్పారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, ఆవరణ అంటే ఒకదాన్ని కప్పివేయటం అనే అర్థం కదా. ఎవరిని అది కప్పుతున్నది? ఏ విధంగా అది జరుగుతోంది? శాస్త్రీయమైనటువంటి ప్రశ్న అన్నమాట అండి. సమాధానం లేదు, గట్టిగా చెప్పాలని సమాధానం లేదు. మహర్షి గారు అంటున్నారు, పరిమితులను విధించుకోవడమే కమ్మటం అంటే. ఆ పరిమితులను తీసేసుకుంటే ఇక ప్రశ్నలు పుట్టవు. ఇటువంటి అతీతమైనటువంటి ప్రశ్నలు కానీ ఇదేనండి అసలు సమాధానం. మహర్షి గారు చెప్తుంటారు, ఇక్కడ శాస్త్రాల్లో కూడా చెప్తారు. కొన్ని మానవ మేధస్సుకు అందవు, అసలు వాడి సమాధానం లేదని చెప్పాలి. ఉదాహరణకి దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నింటినీ సృష్టి చేస్తాడు, ఇది అందరూ నమ్ముతున్నారు అన్ని మతాల్లోనూ. ఆ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ దేవుడిని ఎవరు సృష్టి చేశారు? సమాధానం లేదు దానికి. అటువంటిదే ఈ ప్రశ్న కూడా. ఆత్మ ఒకటి ఉన్నది, దాన్ని మాయ కమ్మేటప్పటికీ పరిమితులు వచ్చినాయి. ఎట్లా కమ్మింది అంటే ఏమో
అసలు మాయ అన్న మాటకే అదే అర్థం, ఏమో అన్న అర్థం. అంటే నిజమైనటువంటి సమాధానం మనం చెప్పలేము. మరి ఏం చేయాలి దాన్ని అంటే ఇప్పుడు చెప్పింది, ఆ పరిమితుల్ని దాటి వెళితే ఈ ప్రశ్నలు రావు. అంటే పరిమితుల్ని ఎట్లా దాటాలి అది చూసుకో. ఎట్లాగూ అంటే విచారణ చెయ్యి. మనస్సు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి పుడుతోంది, నేనంటే ఏమిటి, ఇట్లా విచారణ చేస్తే తన స్వరూపం తెలిస్తే ఇక ప్రశ్న లేవు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడి నుంచి చూస్తే సమాధానం లేదు, అక్కడి నుంచి అంటే అనుభవం అయిన తర్వాత చూస్తే ప్రశ్నే లేదు. అది మహర్షి గారు చెప్పింది. ముందు ఆ పరిమితులను తొలగించుకో, అప్పుడు చూడు ఏమైనా ప్రశ్న ఉంటుందేమో. తరువాత 1938 మార్చి 16 సంభాషణ 474 హృదయం గురించిన ప్రసక్తి వచ్చింది. దానిపైన మహర్షి గారు కొన్ని మాటలు చెప్పారు, ఎక్కువగా యోగ శాస్త్రానికి సంబంధించినవి. యోగ శాస్త్రాలు 72,000 నాడులు, 101 నాడులు అంటూ చెప్తూ ఉంటాయి. ఆ రెండింటినీ కలిపి కొందరు 101 నాళ్లు ముఖ్యమైనవని, అవి 72,000గా చీల్తాయని అంటారు. అవి కొంతమంది మెదడు నుంచి పుట్టుకొస్తాయని, కొంతమంది హృదయం నుంచి అని, కొంతమంది మూలాధారం నుంచి అని కూడా చెప్తూ ఉంటారు. పరానాడి అని ఒకటి, అది మూలాధారంలో ఉంటుందని, సుషుమ్న ద్వారా మెదడుకు వెళ్తుందని, మళ్ళీ అక్కడి నుంచి కిందికి దిగి హృదయ చక్రానికి వస్తుందని చెప్తూ ఉంటారు. కొంతమంది ఆ సాక్షాత్కారాన్ని సహస్రారంలో చూడమంటారు. కొంతమంది 2 కనుబొమ్మల నడుములో అంటే భూమధ్య స్థానంలో చూసుకోమంటారు. కొంతమంది హృదయంలో చూడమంటారు. కుండలిని శక్తిని మేల్కొల్పాలని, అది మూలాధారం నుంచి సహస్రారానికి పాకి వెళ్తుందని, ఆ తర్వాత మళ్లీ దాన్ని కిందికి తీసుకొచ్చి హృదయంలో నిలపాలని, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. వేదములు కూడా హృదయస్థానంలో ఒక పద్మం ఉందని, అది కింది వైపుకు తిరిగి ఉంటుందని, అక్కడ చాలా ప్రకాశవంతమైన ఒక బిందువు ఉంటుందని, అది వరి ధాన్యం కొనలో ఉండే ముల్లంత సూక్ష్మమైనదని, అక్కడ పరబ్రహ్మం యొక్క స్థానమని చెప్తూ ఉంటారు. ఏది ఆ హృదయం అంటే అది భౌతికంగా వైద్యులు చెప్పేటటువంటిదా? వాళ్ళదైతే వాళ్ళకే బాగా తెలుసు అనుకోవాలి. ఉపనిషత్తులు చెప్పేటువంటి హృదయం అది కాదు. దాని అర్థం అది కేంద్రము, అంటే ఎక్కడి నుంచి మనస్సు పుట్టుకొస్తుందో మళ్లీ ఎందులో పడిపోతుందో అదే సాక్షాత్కారానికి స్థానం. ఇది మహర్షి గారు ఎప్పుడు చెప్పేటటువంటిదేనండి. హృదయం అంటే భౌతికంగా అనిపిస్తుందనే కాదు, అన్నిటికీ కేంద్రము, దాన్ని హృదయం అనాలి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, నేను అదే ఆత్మ అని చెప్తే కొంతమంది దాన్ని అపార్థం చేసుకుంటారు. ఆత్మ దేహంలో హృదయ స్థానంలో ఉంటుంది అని. ఇది సరిగా అర్థం చేసుకోలేని వాళ్ల కోసం అది శరీరంలో ఎక్కడో ఉంటుంది అని చెప్పాల్సి వస్తుంది. దాని పేరే హృదయ కేంద్రము అంటారు. అది భౌతికమైన హృదయంగా భావించకూడదు. ఒక మనిషి స్వప్నంలో ఉన్నప్పుడు అక్కడ తనను అంటే అహంకారాన్ని చూసేటటువంటి ద్రష్ట, అట్లాగే దృశ్యాన్ని రెండింటినీ సృష్టించుకుంటాడు. తర్వాత అవన్నీ మళ్లీ తనలోకే కలిపేసుకుంటాడు. ఒకడే అనేకంగా అవుతాడు. చూసేవాడు కూడా అందులో ఒకడు. అదేవిధంగా
జాగ్రత్త అవస్థ అంటే మేల్కొన్నప్పుడు కూడా ఒకడే అంటే ఆ ఒక చైతన్యమే ఇన్నిగా కనిపిస్తూ ఉంటుంది. ఈ దృశ్య ప్రపంచం నిజంగా ద్రష్ట ప్రపంచమే అవుతుంది. ఇది మహర్షి గారు చెప్పేదేనండి. దృశ్య ప్రపంచం అంటే బయట కనపడేదంతా జాగ్రత్త అవస్థలో కూడా లోపల కనపడుతోంది. లోపల కనపడితే బయట ఉన్నట్లు అనిపిస్తుంది. నిద్దట్లో మనస్సు అంటే ఆలోచనలు ఏమీ ఉండవు. మేల్కొనంగానే అవన్నీ వచ్చి పడుతూ ఉంటాయి. అందువలన ఇవన్నీ అసలైన ఆత్మ ప్రకాశం కావు. ఆ ప్రకాశానికి వేరైనటువంటివి. వీటికి స్వయంగా ఉనికి లేదు. దాన్నే ఆభాస చైతన్యము అంటారు. అసలైన చైతన్యం హృదయ స్థానంలో ఉంటుంది. మేల్కొనంగానే అది శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇవన్నీ కూడా ఆత్మయందు ఉన్నవే. ఈ శరీరము, అందులోని భాగాలు ఇవన్నీ ఆత్మలోనివే. ఆత్మ అందరూ అనుకునేటట్టుగా శరీరంలో పరిమితమై లేదు అన్నారు. తరువాత 1938 మార్చి 21 సంభాషణ 476 డాక్టర్ స్టేన్లీ జోన్స్ అనే ఆయన మహర్షి గారిని సందర్శించారు. ఆయన ఒక క్రైస్తవ మత ప్రచారకుడు. ఆయన పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో ఆయన అధీనంలో 2 ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆయన మరొక పెద్ద మనిషి, 2 మహిళలతో కలిసి ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఒక పుస్తకం ఆన్ ది ఇండియన్ రోడ్ అనేది రాస్తూ ఉన్నారు. అందులో భాగంగా భారతదేశంలోని ఆధ్యాత్మిక మహనీయుల్ని కలుసుకుంటూ వారి నుండి సేకరించినటువంటి విషయాలతో ఆ పుస్తకాన్ని రచించాలి అనుకుంటున్నారు. ఆయన మహర్షి గారి దగ్గర ఏం తెలుసుకోవాలనుకున్నారు? భారతీయ ఋషులు ఏ విధంగా ముందుకు వెళ్లారు, వారి దివ్య అనుభవాలు ఎటువంటివి, వాటిని గురించినటువంటి ప్రశ్నలు చాలా అడిగారు. అందులో కొన్నింటిని ఈ సంభాషణ కింద తెలియజేస్తున్నారు. ఆయన ప్రశ్న: మీ అన్వేషణ దేనికి? దాని గమ్యం ఏమిటి? మీరు అందులో ఎంతవరకు అభివృద్ధిని సాధించారు? మహర్షి గారి సమాధానం: అందరికీ ఒకటే గమ్యము. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఒక గమ్యాన్ని గురించి ఎందుకు వెతుకుతున్నారు? మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితితో ఎందుకు తృప్తి చెందలేరు? ఆయన సమాధానం చెప్పకుండా మళ్లీ ప్రశ్నలాగా వేస్తున్నాడు. అట్లాగంటే అసలు గమ్యం ఉండదు అంటారా? మహర్షి గారు అంటున్నారు, అట్లా కాదు. ఒక గమ్యాన్ని మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇది మీకు నేను వేస్తున్న ఎదురు ప్రశ్న. మీరు సమాధానం చెప్పాలి. ఆయన అంటున్నారు, ఈ విషయాల్లో నా అభిప్రాయాలు నాకున్నాయి. మహర్షి గారు దీని గురించి ఏం చెప్తారో వినాలని వచ్చాను. మహర్షి గారు అంటున్నారు, మహర్షి గారికి తీసివేసుకోవాల్సిన సందేహాలేమీ లేవు. అంటే నేను నిన్ను అడిగి తెలుసుకోవాల్సింది ఏం లేదు, నీకేమైనా కావాలంటే అడుగు అన్నట్లుగా మహర్షి గారు చెప్పారు. ఆయన చెప్తున్నాడు, సరే
నా ఉద్దేశంలో గమ్యం ఏంటంటే కొంత కింది స్థాయిలో ఉన్నటువంటి మనస్సు ఉన్నతమైనటువంటి ఒక మనస్సుని సాక్షాత్కరించుకోవాలి. అందువలన పరలోక రాజ్యం భూమి మీద నెలకొంటుంది. ఉన్నతమైన మనస్సు, తక్కువ మనస్సు, పరలోక రాజ్యం అన్నీ క్రైస్తవులు వాడే మాటలు. మనం చెప్పుకుంటే మనస్సు ఆత్మను సాక్షాత్కరించుకుని జీవన్ముక్తిని పొందాలి అన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్తున్నాడు, క్రింది స్థాయి మనస్సు పరిపూర్ణం కాదు. ఉన్నతమైన మనస్సుని సాక్షాత్కరింపజేసుకోవటం ద్వారా దాన్ని పరిపూర్ణం చేయాలి. మహర్షి గారు అంటే మీరు ఒక క్రింది స్థాయి మనస్సును పరిపూర్ణం కానిది, పరిమితుల్లో ఉన్నదాన్ని అంగీకరిస్తున్నారు. అది ఒక పై స్థాయి మనస్సును అనుభవించాలి. ఎందుకు? ఆ విధంగా అది కూడా పరిపూర్ణం కావాలి అని. ఆ క్రింది స్థాయి మనస్సు పై స్థాయి మనస్సు కంటే వేరేనిదా? ఇది దాని మీద ఆధారపడకుండా స్వయంగా ఉండగలుగుతుందా? ఆయన చెప్తున్నాడు, పరలోక రాజ్యం జీసస్ క్రైస్తు ద్వారా భూమి మీదికి తీసుకుని రాబడింది. ఆయన ఆ స్వర్గమే వ్యక్తిగా వచ్చింది అని నేను భావిస్తూ ఉంటాను. అందరూ దాన్ని తెలుసుకోవాలి అనే నా కోరిక. ఆయన ఏమన్నాడంటే, అంటే జీసస్, ఇతరుల ఆకలి నా ఆకలిగా భావిస్తాను, ఇటువంటి మాటలు చెప్పారు. అంటే సుఖదుఖాలు ఒకరివి ఒకరు పంచుకోగలగటంలోనే పరలోక రాజ్యం ఉన్నది. ఆ స్వర్గాన్ని ఇక్కడ ప్రపంచమంతటా వ్యాపింపజేస్తే అప్పుడు ప్రతివాడు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మహర్షి గారు, నువ్వు తక్కువ స్థాయి, ఎక్కువ స్థాయి మనస్సుల గురించి మాట్లాడుతున్నావు, సుఖ దుఃఖాల గురించి మాట్లాడుతున్నావు. ఇవన్నీ నిద్దట్లో ఏమవుతున్నాయి? ఆయన దానికి సమాధానం చెప్పకుండా, కానీ నేను పూర్తిగా మెలకువలోనే ఉండాలి అనుకుంటున్నాను అన్నాడు. మహర్షి గారు, ఇదేనా మీ పూర్తిగా మేల్కొన్న స్థితి? కాదు. మీ దీర్ఘ నిద్రలో ఇది ఒక కల లాంటిది. అందరూ నిద్రలోనే ఉన్నారు. ప్రపంచాన్ని, అందులోని వస్తువుల్ని, కర్మల్ని కలగంటున్నారు. ఆయన సమాధానం, ఇదంతా వేదాంతపరమైనటువంటిది, దాంతో నాకు పని లేదు. మనం చూసేటటువంటి భేదాలన్నీ ఊహాజనితాలు కావు, అవన్నీ యథార్థాలు. అయినా నిజమైన మెలకువ అంటే ఏమిటి, అది ఎటువంటిది అని మహర్షి గారు కనుక్కున్నారా? తెలియజేయండి. మహర్షి గారు అంటున్నారు, నిజమైన మెలకువ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంటే మెలకువ, కళ, గాఢ నిద్ర అనే మూడు అవస్థలకు అతీతమైనటువంటిది. ఆయన అంటున్నాడు, నేను నిజంగా మెలకువలోనే ఉన్నాను, నేను నిద్రపోవడం లేదు అని నాకు తెలుసు. మహర్షి గారు, నిజమైన మెలకువ అన్ని రకాల భేదాలకు అతీతంగా ఉంటుంది.
ఆయన ప్రశ్న. అట్లాగైతే ఈ ప్రపంచం యొక్క స్థితి ఏమిటి? మహర్షి గారు, ఈ ప్రపంచం వచ్చి నీతోటి నేనున్నాను అని చెప్తోందా? ఆయన, లేదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న మనుష్యులు నాకు చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక పరివర్తనం కలగాలి అని. మహర్షి గారు, నువ్వు ఈ ప్రపంచాన్ని, అందులో ఉండే మనుషుల్ని చూస్తున్నావు. అవన్నీ నీ ఆలోచనలు. అటువంటి ప్రపంచం నీకంటే వేరుగా ఉండగలదా? ఆయన చెప్తున్నాడు, నేను చాలా ప్రేమతో అందులో ప్రవేశిస్తున్నాను. అంటే ప్రపంచంలో నేను మంచి ప్రేమతో, సదభిప్రాయంతో ఉంటున్నాను అని. మహర్షి గారు, ఈ ప్రపంచంలో ప్రవేశించక ముందు నువ్వు వేరుగా ఉన్నావా? ఆయన సమాధానం, నేను ప్రపంచంతో ఒకటిగా ఉన్నాను, అదే సమయంలో వేరుగా కూడా ఉంటున్నాను. ప్రస్తుతం నేను మహర్షి గారిని ప్రశ్నలు అడిగి వారి నుంచి తెలుసుకుందామని వచ్చాను. మరి ఆయనే నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు ఎందుకు అన్నాడు. మహర్షి గారు చెప్తున్నారు, మహర్షి గారు సమాధానం చెప్పారు. ఆయన సమాధానం ఏంటంటే, అసలైన మెలకువ స్థితిలో ఏ భేదములు ఉండవు. ఆయన అడుగుతున్నాడు, అటువంటి సాక్షాత్కారానుభవము విశ్వవ్యాప్తం చేయవచ్చునా? అంటే భూమి మీద ఉండే ప్రతివాడికి అటువంటి భావన కలిగించవచ్చునా? మహర్షి గారు అంటున్నారు, అసలు భేదాలే లేవు, అందులో వ్యక్తులు ఉండరు. ఆయన అడుగుతున్నాడు, మీరు మీ గమ్యాన్ని చేరారా? మహర్షి గారు, ఆ గమ్యం ఆత్మ కంటే ఏ విధంగానూ వేరు కాదు. అట్లాగే అదేదో కొత్త పదార్థం, కొత్తగా పొందాలి అని కాదు. ఒకవేళ అది అటువంటిదైతే పొందినది శాశ్వతంగా నిలవలేదు. కొత్తగా వచ్చింది అదృశ్యమైపోతుంది. మన గమ్యం శాశ్వతంగా ఉండాలి, మనలోనే ఉండాలి. దాన్ని నీలో నువ్వు చూసుకో. ఆయన అడుగుతున్నాడు, నేను మీ అనుభవాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. మహర్షి గారు చెప్తున్నారు, మహర్షి గారు ఈ విజ్ఞానాన్ని పొందాలనుకోవటం లేదు. ఈ ప్రశ్న అడిగే వారికి ఏ విధంగానూ ఉపయోగించదు. అంటే నా అనుభవం నీకెందుకయ్యా అంటున్నారన్నమాట. నేను ఆ సాక్షాత్కారాన్ని పొందానా లేదా అనేది ప్రశ్న అడిగే వారికి, అంటే నీకు ఏ విధంగా ఉపయోగిస్తుంది? ఆయన చెప్తున్నాడు, అట్లా కాదు. ప్రతి వారి అనుభవము ఏదో ఒక విలువను కలిగి ఉంటుంది. అది ఇతరులందరికీ పంచటానికి వీలవుతుంది. మహర్షి గారు, ఈ సమస్యని ఈ ప్రశ్నించే వారే పరిష్కరించుకోవాలి. అందువలన దాన్ని తనకు తానే అడుగుకుంటే మంచిది. ఆయన చెప్తున్నాడు, ఈ ప్రశ్నకి సమాధానం నాకు తెలుసు. మహర్షి గారు, సరే మాకు తెలియజేయండి. ఆయన అంటున్నాడు, నాకు 20 సంవత్సరాల క్రితమే ఆ పరలోక రాజ్యం, స్వర్గ రాజ్యాన్ని గురించి తెలియజేయబడింది. అది
దైవానుగ్రహం చేతనే. నేను దానికై ప్రత్యేకంగా ప్రయత్నించలేదు. చాలా సంతోషపడ్డాను. దాన్ని నేను విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నాను. నైతికంగానూ సామాజికంగానూ దాన్ని నెలకొల్పాలనుకుంటున్నాను. అందులో భాగంగా మహర్షి గారి దైవికమైన అనుభవం ఏమిటో తెలియాలనుకుంటున్నాను. అంతలోనే అక్కడే ఉన్న శ్రీమతి జినరాజదాస అనే ఆవిడ మధ్యలో కల్పించుకుని మృదువుగా చెప్పింది, మహర్షి గారు ఆ స్వర్గ రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చారు అని మేమందరము నమ్ముతున్నాం. మీరెందుకు ఆయన అనుభవాన్ని గురించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని పట్టుబడుతున్నారు? మీకు మీరుగా దాన్ని అన్వేషించి కనుక్కోవాలి. ఆ ప్రశ్నించిన ఆయన అంటే క్రైస్తవ ప్రచారకుడు ఆవిడ చెప్పిన దాన్ని విని ఆవిడతో కొద్దిసేపు వాదించి మళ్లీ మహర్షి గారిని ప్రశ్నించటం మొదలుపెట్టాడు. అప్పుడు మేజర్ చాడ్విక్ అనే ఆంగ్లదేశీయుడు మహర్షి గారి భక్తుడు. ఆయన ఎక్కువగా ఆశ్రమంలోనే ఉంటారు. ఆయన గట్టిగా చెప్పాడు, బైబిల్ ఏమంటోంది? ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. పరలోక రాజ్యం నీయందే ఉన్నది అన్నాడు. అప్పుడు ఆ ప్రశ్నించి ఆయన అంటే ఆ స్టెన్లీ జోన్స్ ఏమంటున్నారు, దాన్ని నేను ఏ విధంగా సాక్షాత్కరించుకోగలను? మేజర్ చాడ్విక్ గారు అంటున్నారు, మహర్షి గారు నీకోసంగా ఆయన అనుభవాన్ని తెచ్చిపెట్టాలనుకుంటున్నారా? ఆయన లేదు, అట్లా అనుకోవట్లేదు. చాడ్విక్ గారు గట్టిగా చెప్తున్నారు, పరలోక రాజ్యము నీయందే ఉన్నది, దానిని నీవే అనుభవించవలసి ఉంటుంది. ఆయన ప్రశ్న, అది ఆ మాటని ఎవరు వింటారో వాళ్లకు మాత్రమే అన్నాడు. అంటే ఏంటండి, వీళ్ళ మత పిచ్చి. ఎవరైతే యేసుక్రీస్తు మాటలు విన్నారో, ఆ మాటల్ని నాలాంటి వారి ద్వారా విన్నారో, లేదా బైబుల్ చదివి తెలుసుకున్నారో వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యం వారి లోపల ఉంటుంది, అందరికీ కాదు అన్న అర్థంలో చెప్పాడు. అప్పుడు చాడ్విక్ గారు అంటున్నారు, బైబిల్ ఏమంటోంది? నీ లోపల ఉన్నది, అంతేగాని ఇతర షరతులేమీ పెట్టలేదు అక్కడ. ఆ జోన్స్ గారు ఈ సంభాషణ ఇప్పటికే చాలా దీర్ఘంగా కొనసాగింది అనుకుని మహర్షి గారికి అక్కడున్న ఇతరులకి థ్యాంక్స్ చెప్పి బయలుదేరారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివో